మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. జగిత్యాల ఇందిరాభవన్లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జీవన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేరు ఎత్తకుండానే ఆయనపై జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. 10 తలలున్న రావణాసురుడిని శ్రీరాముడు నరికి వేశాడని, అటువంటిది ఒక్క తల ఉన్న నిన్ను నరకలేమంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ జెండా మోయిన వారు కూడా ఇప్పుడు పార్టీ గురించి, సిద్ధాంతాల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కోసం దశాబ్దాలుగా కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలను విమర్శించి పార్టీ వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటే సహించేదే లేదని జీవన్ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి నా దగ్గర ఉన్నాయి. నువ్వెవడురా? కాంగ్రెస్ పార్టీ అంగట్ల సరుకు కాదు అని చెప్పంటు నేను. మేము 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ జెండా మోసినాం. మా సోదర కార్యకర్తలు ఏదైతుందో ఆహార నిశలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని మా ప్రజా జీవితంలో ప్రజా సేవ అంటూ నేను ఇలా ప్రజా ప్రాతినిధ్యం కోరుకుంటున్నాను. నేను కానీ ఏదైతుందో ప్రజా సేవ కొరకు కోరుకుంటున్నాను. నీ లెక్క చేపులు కొరకు కాదు అని చెప్పంటున్నాను. ఎన్నికలు నిలబడాలంటే గెలుపు సాధ్యం కాదు. ప్రభుత్వ ఒత్తిళ్లు అయినా కానీ ఏదైతుందో ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా విశ్వసనీయతకు మారుపేరుగా కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన మోస్తే తాను ఏదైతుందో కదలకుంటా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డది మా కాంగ్రెస్. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను ఉద్దేశించి జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. జగిత్యాల ఎమ్మెల్యేను ఉద్దేశించి అటు జీవన్ రెడ్డి అయితే హాట్ కామెంట్స్ చేశారు. పార్టీ కార్యకర్తలను విస్మరించి కొత్త వారికి స్థానం ఇచ్చి ఆ పార్టీ కార్యక్రమాల్లో ఏవైతే ఉన్నాయో అనవసరంగా ఇన్వాల్వ్ అయితే సహించేదే లేదంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రసూన, ఇటు మాజీ మంత్రి జీవన్ రెడ్డి అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా తన అక్కసు వెళ్ళగక్కుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి నడుస్తున్నటువంటి నేపథ్యం లోపల కూడా అప్పటి నుంచి కూడా ఇటు సంజయ్ కుమార్ పైన ప్రతిసారి తనకు అవకాశం వచ్చినటువంటి ప్రతిసారి కూడా తన అక్కసు వెళ్ళగక్కుతున్నాడు. అదేవిధంగా ఆగ్రహం కూడా వెళ్ళగక్కుతున్నటువంటి పరిస్థితి. మొట్టమొదట ఇటు జీవన్ రెడ్డి వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్నటువంటి కాంగ్రెస్ అధిష్టానము బుజ్జగించేటువంటి ప్రయత్నం చేసింది. కానీ జీవన్ రెడ్డి వ్యవహార శైలి మారకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇప్పుడు జీవన్ రెడ్డిని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. గతం లోపల కూడా పట్టాదారులు కౌలుదారులు అని చెప్పి హాట్ కామెంట్ చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రం లోపల సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఇటీవల జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల లోపల ఇద్దరి యొక్క అనుచరులు పోటీ చేసినా గానీ అక్కడ చాలా మంది కూడా సంజయ్ కుమార్ యొక్క మనసులే ఇక్కడ సర్పంచ్లకు గెలవడంతో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యం లోపల నిన్న ఇందిరా భవన్ లోపల ఇటు మున్సిపల్ ఎన్నికల సన్నాహ సమావేశం నిర్వహించి అక్కడ కూడా పరోక్షంగా సంజయ్ కుమార్ పేరు ఎత్తకుండానే సంజయ్ కుమార్ పై విరుచుకపడ్డటువంటి పరిస్థితి కనబడుతుంది. 100 తలలు ఉన్నటువంటి రావణాసురుడినే ఒక తల ఉన్నటువంటి రాముడు నరికి వేశాడు, నువ్వెంత అని చెప్పి అయితే ఇటు పరోక్షంగా సంజయ్ కుమార్ ను పైన హాట్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 10 ఏళ్ళు అధికారం లోపల లేకున్నా గానీ కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఇటు ఉన్నటువంటి కార్యకర్తలకు ఇప్పుడు న్యాయం జరగాల్సినటువంటి అవసరం వచ్చింది. ఏదేమైనా కానీ మున్సిపల్ ఎన్నికల లోపల ఖచ్చితంగా జగిత్యాల మున్సిపల్ కార్యాలయం పైన కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం, దాదాపుగా 80% పైగా కూడా స్థానాలు గెలుచుకుంటామని చెప్పి హాట్ కామెంట్ ఇటు అంటే ఆ కామెంట్లు చేస్తూనే పరోక్షంగా సంజయ్ కుమార్ ను ఉద్దేశించి ఎవరో గత అధికారం లోపల ఉన్నటువంటి పార్టీ లోపల అన్ని అనుభవించి ఇప్పుడు మళ్ళీ అధికార లోపల ఉన్నటువంటి పార్టీకి వచ్చి అధికారం అనుభవించాలని ఏ విధంగా మేము ఒప్పుకోము. ఖచ్చితంగా 10 ఏళ్ళు అధికారంలో లేనప్పుడు ఎవరైతే కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నారో వారికే న్యాయం జరగాలని చెప్పి అయితే పరోక్షంగా ఇటు జీవన్ రెడ్డి సంజయ్ కుమార్ పైన విరుచుకుపడ్డటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా కానీ ఇప్పుడు జీవన్ రెడ్డి చేసినటువంటి కామెంట్ ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపలనే సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.